రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం, దానికి సమాధానం లేదు. దానికి సమాధానం లేదు కదా. లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పా, ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. లేదు నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా, చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను వస్తా, నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పాడు. అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా. అక్కడికి రాలేదు. తిరుమల రాలేము, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము, నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం. భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. ఇవన్నీ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే నేను ఒకటే చెప్పా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు, నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాం, దానికి సమాధానం లేదు. దానికి సమాధానం లేదు కదా. లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పా, ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. లేదు నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా, చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని. చూస్తున్నాం, నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. దీంతో జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలంతా ఆందోళన చేపట్టారు. తనను కావాలనే అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నా